వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఆరెంజ్ ఎకానమీ అనగా సృజనాత్మకత ఆర్థిక వ్యవస్థ. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. ఈరోజు మనం ఈ యొక్క సాఫ్ట్వేర్ బాగా అభివృద్ధి చెందిన తర్వాత, ముఖ్యంగా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అయిన తర్వాత చాలా విషయాలను మనము టెక్నాలజీ ద్వారానే వినోదాన్ని పొందుతున్నాం. ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నప్పుడు బాహుబలి మూవీ కావచ్చు, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అవతార్ సినిమా కావచ్చు, గతంలోనే జురాసిక్ పార్క్ వంటివి కావచ్చు. ఈ అన్నిటికి కూడా దేంతో అనుసంధానం చేయొచ్చు అంటే మనము ఈ యొక్క ఆరెంజ్ ఎకానమీతోటే అనుసంధానం చేయొచ్చు. దాని నుంచి వచ్చిన ఇన్కమ్నే ఆరెంజ్ ఎకానమీ ఇన్కమ్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఎందుకు అది వార్తల్లోకి వచ్చిందన్న చూస్తే, నిన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముంబైలోని జియో కాంప్లెక్స్లో వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ అనే దాని ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఒక నినాదాన్ని ఇచ్చాడు. అదేంటంటే భారత్లో సృష్టిద్దాం, జగతికి అందిద్దాం. సో భారత్లో సృష్టించేది ఏంటంటే మ్యూజిక్ కానీ, మూవీస్ కానీ, అదేవిధంగా ఈ యొక్క గేమింగ్ కానీ, ఈ మూడింటిని ఇక్కడే మనం డెవలప్ చేసి ప్రపంచానికి అందిస్తే కొన్ని కోట్ల మందికి ఉపాధిని ఇచ్చిన వాళ్ళం, అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మనం బలోపేతం చేసిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా ఈయన ఖానా ఘానా అనే ఒక విధానం చెప్పాడు. ఖానా అంటే ఆహారం. ఈనాడు భారతదేశం అన్నపూర్ణగా పేరుగాంచి అందరికీ ఆహారాన్ని అందిస్తుంది అంటే ఖానా అందిస్తున్నాం. ఖానానే కాదు, వినోదాన్ని కూడా భారతదేశం నుంచే అందించాలన్నదే ఖానా ఘానా అనే ఒక కార్యక్రమం కూడా మనం చేపట్టాలని చెప్పాడు. సో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్ మొదలైన వాళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు అన్నది మనం చూసాం. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.